హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మన మ్యాచ్ నెంబర్ 9 వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ అయితే మరి స్ట్రాంగెస్ట్ ఎల్ఎస్జీ పైన గెలిచి వస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మరి పంజాబ్ కింగ్స్ పైన ఓడిపోయి వస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది, ఆర్ఆర్ యొక్క హోమ్ గ్రౌండ్లో. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మరి అక్కడ మొత్తం 27 మ్యాచ్లో 14 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచింది, 13 మ్యాచ్లు డీసీ గెలిచింది. ఇక్కడ మనం హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే మరి ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ మనం చూసుకుంటే మరి ఇక్కడ వికెట్ మాత్రం చాలా మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది. ఇక టాస్ గెలిచిన మరి కెప్టెన్ అయితే మరి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందామని చూస్తాడు. ఇనిషియల్గా మాత్రం ఫాస్ట్ బౌలర్కి మాత్రం చాలా హెల్ప్ ఉంటుంది. మనం చూసినాం కాబట్టి ట్రెండ్ బోల్ట్ స్పెల్ అనేది స్పిన్నర్ల కంటే మరి ఫాస్ట్ బౌలర్లకు కొంచెం హెల్ప్ ఉండే అవకాశం ఉంది ఇక్కడైతే. ఇక టీమ్స్ విషయానికి అయితే మరి ఫస్ట్ మనం ఆర్ఆర్ టీం చూసుకుంటే మరి ఆర్ఆర్ టీం అయితే మరి ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ పైన గెలిచి వస్తున్నారు. ఇక అదే మూమెంట్ను క్యారీ చేద్దామని చూస్తారు ఈ మ్యాచ్లో కూడా. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే మరి ఎస్ఎస్ జేసీలో అయితే 24 కొట్టిండు 12 బాల్లో 200 స్ట్రైక్ రేట్తోని. మరి స్టార్ దొరికిన పెద్దన కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు. మరి ఈ మ్యాచ్లో పెద్దన కింద కన్వర్ట్ చేయాలని చూస్తాడు ఎస్ఎస్ జైస్వాల్. ఇక నెంబర్ 2లో బట్లర్ అయితే చాలా డిసప్పాయింట్ చేసినని చెప్పుకోవచ్చు. అతని ఫామ్ కూడా రీసెంట్గా అటు ఇటు ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా మరి ఆ ఫామ్ను అందుకుంటాడనేది చూడాలి. 11 రన్స్ కొట్టిండు 9 బాల్లో మరి ఫస్ట్ మ్యాచ్లో అయితే. ఇక నెంబర్ 3 వచ్చేసి సంజు శాంసన్. మరి టాప్ ఆర్డర్ ఇద్దరు ఫెయిల్ అయినా కానీ మరి అక్కడ సంజు శాంసన్ ముందుని మరి టీంని అయితే ముందుకు తీసుకువెళ్ళిండు. మరి 85 కొట్టిండు 52 బాల్లో 3 4లు 6 6లు 157 స్ట్రైక్ రేట్తోని. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు కెప్టెన్ సంజు శాంసన్. ఇక నెంబర్ 4లో రియాన్ పరాగ్ కూడా మరి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి 43 కొట్టిండు 29 బాల్లో 1 4 3 6లు 148 స్ట్రైక్ రేట్తోని. మరి ఈ మ్యాచ్లో కూడా మరి ఏ విధంగా ఆడతారనేది చూడాలి మరి బ్యాక్ టు బ్యాక్. ఇక నెంబర్ 5లో హెట్మేర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు ఆర్ఆర్కి. ఎందుకంటే మరి 7 బాల్స్లో కేవలం 5 రన్స్ మాత్రం కొట్టిండు. కానీ ఇతని ఎబిలిటీ మనకు తెలుసు, పొటెన్షియల్ తెలుసు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా ఆ ఫైర్ నాకు వస్తారనేది. ఇక నెంబర్ 6లో ధ్రువ్ జురెల్ మరి ఫస్ట్ మ్యాచ్లో మంచిగానే ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. 12 బాల్లో 20 కొట్టిండు, 1 4 1 6 కొట్టిండు. మరి లాస్ట్లో వచ్చి 166 స్ట్రైక్ రేట్తోని. కాబట్టి మరి కొంచెం ముందుకు పంపిస్తే బెటర్ ఉంటుంది. నెంబర్ 5కి హెట్మేర్ని నెంబర్ 6లో ఆడిస్తే బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక నెంబర్ 7లో రవిచంద్రన్ అశ్విన్ అయితే 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చిండు. ఇక 1 వికెట్ అయితే తీసిండు. మరి బెటర్గానే బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు డీసెంట్ ఎకనమీతోనే. ఇక నెంబర్ 8లో ఆవేష్ ఖాన్ కూడా 3 ఓవర్లు వేసి 21 రన్స్ ఇచ్చినా మరి లాస్ట్ ఓవర్ వేసి అక్కడ టీంని అయితే గెలిపించిండు. వికెట్లు ఏమి తీయకుండా కానీ మరి మంచిగా ఎకనమీతో బౌలింగ్ చేసిన చెప్పుకోవచ్చు 7 ఎకనమీతోని. కాబట్టి మరి ఈ మ్యాచ్లో అయితే వికెట్లు తీద్దామని కూడా చూస్తాడు. ఇక నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో చాలా ఇంప్రెస్ చేసిన చెప్పుకోవచ్చు. మరి 2 వికెట్లు ఇచ్చిండు, క్రూషియల్ వికెట్లు. 4 ఓవర్లు వేసి 35 రన్లు ఇచ్చిండు 8.75 ఎకనమీతోని. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక టాప్లో అక్కడ డీసీలో మరి వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ వాళ్ళ ఇన్కమింగ్ బాల్కి అయితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మరి వాళ్ళకైతే చాలా పెద్ద థ్రెట్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10లో సందీప్ శర్మ మరి ఫస్ట్ మ్యాచ్ మరి ఎల్హెచ్సి గెలిచే మ్యాచ్ మరి ఆర్ఆర్ వైపు తిప్పడంలో ఇతనే మరి అక్కడ క్రూషియల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇతని వల్ల మరి మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. మరి 1 వికెట్ అయితే తీసిండు, 3 ఓవర్లు వేసి 21 రన్లు అయితే ఇచ్చిండు. ఇక నెంబర్ 11లో యూజీ చాహల్ కూడా మరి 1 వికెట్ తీసిండు, మరి 3 ఓవర్లు మాత్రం వేసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో అయినా ఫుల్ కోట్ ఇస్తాడు కెప్టెన్ అక్కడ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద నాంద్రే బర్గర్ పవల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళ ప్లేయింగ్లో ఒకసారి మన ఫైనల్ చూసుకుంటే మరి జైస్వాల్ బట్లర్ ఓపెనింగ్ ఇస్తారు. నెంబర్ 3లో సంజు శాంసన్ కెప్టెన్ వికెట్ కీపర్. నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో సిమ్రన్ హెట్మేర్, నెంబర్ 6లో ధ్రువ్ జురెల్, నెంబర్ 7లో ఆర్ అశ్విన్, నెంబర్ 8లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 9లో ఆవేష్ ఖాన్, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో యూజీ చాహల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద బర్గర్ పవల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు మరి డీసీ చూసుకుంటే మరి డీసీలో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని ఎక్కడంటే అక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్సే కనబడుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ పైన ఘోరంగా ఓడిపోయి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుద్దామని చూస్తారు. అక్కడ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా మరి చాలా రోజుల తర్వాత మరి ఆన్ఫీల్డ్లో అయితే అడుగు పెట్టిండు. మరి ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయిండు. మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుద్దామని చూస్తారు. చూడాలి మరి రిషబ్ పంత్ ఏ విధంగా వీళ్ళ టీంను ముందుకు తీసుకువెళ్తాడో. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ అయితే బరిలోకి దిగుతారు. మరి వార్నర్ అయితే ఫస్ట్ మ్యాచ్లో మరి 29 కొట్టినా అని మరి పెద్ద కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు. మరి 138 స్ట్రైక్ రేట్తో 29 అయితే కొట్టిండు, 3 4లు 2 6లు అయితే.
మరి ఈ మ్యాచ్లో పెద్దన్న కింద కన్వర్ట్ చేయాలని చూస్తాడు. ఇక మరోవైపు మిచ్చల్ మార్ష్ కూడా 12 బాల్లో 20 కొట్టిండు, 2 4 లైన్ 2 6లు, 166 స్ట్రైక్ రేట్తోని. కానీ బౌలింగ్లో మాత్రం చాలా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. టూ మచ్ రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరో ఆప్షన్ కూడా ఉంటుంది అక్కడ, మరి పృథ్వీ షా కూడా ఛాన్స్ అయితే ఇవ్వచ్చు అక్కడ. మరి ఎందుకంటే మరి ఫస్ట్ మ్యాచ్లో అందరూ అనుకున్నారు మరి పృథ్వీ షా అండ్ వార్నర్ ఓపెనింగ్ తీస్తారని, కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మిచ్చల్ మార్ష్ అయితే వచ్చిండు. ఇక మిచ్చల్ మార్ష్ గిట్ట నెంబర్ 3 ఆడతారు. ఒకవేళ గిట్ట పృథ్వీ షా గిట్ట ఓపెనింగ్ చేస్తే మరి అక్కడ మిచ్చల్ మార్ష్ అనేది నెంబర్ 3కి షిఫ్ట్ అవుతాడు అండ్ హోప్ అనేది డ్రాప్ అవుతాడు. ఇక హోప్ కూడా మరి ఫస్ట్ 2 మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు, 33 కొట్టిండు 25 బాల్స్లో, 2 4s అండ్ 2 6sతో మరి అక్కడ 132 స్ట్రైక్ రేట్తో మంచిగా ఆడించి చెప్పుకోవచ్చు. మరి బాల్స్ మాత్రం బాగానే తిన్నా కానీ మరి పెద్ద కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు. ఇక నెంబర్ 4లో రిషబ్ పంత్ అయితే మరి 18 కొట్టిండు 13 బాల్లో. ఇతను కూడా స్టార్ట్ మంచిగా దొరికింది కానీ మరి అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. 138 స్ట్రైక్ రేట్తోనే మరి 2 4లు అయితే కొట్టిండు. మరి కెప్టెన్గా కూడా కొంచెం మరి డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో టీంను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకి కనబడుతుంది. ఇక నెంబర్ 5లో రికీ బూయ్కి అయితే మరి ఫస్ట్ మ్యాచ్ మంచి ఛాన్స్ ఉండేది అక్కడ, పెద్ద నాకు ఆడుతుంది కానీ మరి మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లోనే ఒక పెద్ద నాకు ఆడితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది రికీ బూయ్కి అయితే. ఇక నెంబర్ 6లో అభిషేక్ పోరల్ చేయటం మరి అక్కడ డీసెంట్ స్కోర్ వచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి. 10 బాల్లో 32 అయితే కొట్టిండు, 4 4s అండ్ 2 6sతో 320 స్ట్రైక్ రేట్తోని. మరి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక నెంబర్ 7లో అక్షర్ పటేల్ కూడా మరి బ్యాట్తో మంచిగా రన్ ఇచ్చిన కానీ బౌలింగ్లో మాత్రం వికెట్ అయితే తీయలేకపోయాడు. ఈ మ్యాచ్లో మరి అటు బ్యాట్తో బౌల్తో ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేద్దామని చూస్తాడు. ఇక నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్ కూడా మరి 4 overs వేసి 20 runs అయితే ఇచ్చిండు, 2 wickets అయితే తీసిండు. మరి డీసీ బౌలింగ్ లైనప్లో మరి ఇతనే బెస్ట్ బౌలర్గా మరి మనకి కనిపించిండు ఫస్ట్ మ్యాచ్లో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు కుల్దీప్ యాదవ్ అయితే. నెంబర్ 9లో ముఖేష్ కుమార్ అయితే మన టీమిండియాకి అయితే అన్ని ఫార్మాట్లో ఆడుతున్నాడు, రెగ్యులర్గా టీమిండియాతో అయితే ట్రావెల్ చేస్తున్నాడు, రీసెంట్గానే రాణిస్తున్నాడు. కానీ మరి ఫస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడనివ్వలేరు ఎవరు కూడా అర్థమైతలేదు. ఎందుకంటే మంచి బౌలరు, డెప్త్లో కూడా మంచిగా ఎత్తాడు, పవర్ ప్లేలో కూడా మంచిగా ఎత్తాడు. ఈ మ్యాచ్లో అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక నెంబర్ 10లో ఆండ్రిక్ నోకియా కూడా మరి తిరిగి వచ్చింది కాబట్టి వీళ్ళ బౌలింగ్ అంటే కొంచెం మరి అక్కడ మనకి స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. మరి చూడాలి మరి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు కాబట్టి మరి ఏ విధంగా పర్ఫామ్ చేస్తారనేది చూడాలి. ఇక నెంబర్ 11లో మరి అక్కడ ఇషాంత్ శర్మ ఖలీల్ అహ్మద్. ఇషాంత్ శర్మకి అయితే మరి ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఇంజూరీ అయింది కాబట్టి మరి అతను ఆడతాడా లేదంటే ఖలీల్ అహ్మద్తో కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట ఫిట్ ఉంటే ఇషాంత్ శర్మ ఆడతారు, లేదంటే ఖలీల్ అహ్మద్తోనే కంటిన్యూ అవుతారు. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మరి అక్కడ డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో షై హోప్, నెంబర్ 4లో రిషబ్ పంత్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, నెంబర్ 5లో రికీ బూయ్, నెంబర్ 6లో అభిషేక్ పోరెల్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో ముఖేష్ కుమార్, నెంబర్ 10లో ఆండ్రిక్ నోకియా, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ ఆర్ ఇషాంత్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి అక్కడ కుమార్ కుషాగ్రే అయితే బరిలోకి దిగున్నాడు. మరి కుమార్ కుషాగ్రే కూడా చాలా డేంజరస్ ప్లేయర్, మరి డొమెస్టిక్లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ అవుతుంది. చూడాలి మరి ఎవరిని తీసుకొస్తారన్నది. ఇక ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది డీసీకి అయితే. ఓవరాల్ చూసుకుంటే మరి అటు డీసెంట్ అయినా కనబడుతుంది ప్లేయింగ్ 11 మాత్రం. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారో. ఇక మరోవైపు మరి ఆర్ఆర్ మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. ఇక బట్లర్ గిట్ట ఫామ్ అందుకుంటే మాత్రం చాలా వాళ్ళకి డేంజర్గా ఉంటుంది. ఇక జైస్వాల్ బట్లర్ గిట్ట ఓపెనింగ్ స్టాండ్ గిట్ట పెద్దగా ఉంటే మాత్రం వాళ్ళని అయితే ఎవరు ఆపలేరు. కాబట్టి మరి చూడాలి మరి డీసీ ఏ విధంగా వాళ్ళకి బ్రేక్లు వేస్తుంది అన్నది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.